నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నుతించుము స్తుతించుము ఉత్సాహకీర్తనేతుము. సన్నుతించుము స్తుతించుము ఉత్సాహకీర్తనేతుము. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నాలో ఉన్న నా సమస్తమా. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల మహాదూతల చేత గాన ప్రతిగానము పొందుకుంటున్న పరమ తండ్రి, మీకు మహిమ ఘనత ప్రభావాలు యెహోవాను నామోహించిన వాడా వందనాలు 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 వందనాలు. ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా, నజరేయుడు యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. పాటలు పాడుకు మంచి కంఠం ఇచ్చినందుకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధన నడిపించినందుకు స్తోత్రము 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 చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. సహాయం చేయొచ్చు. ఇప్పుడు ఉన్న బిడ్డలందరిపై మీ ఆత్మ నుంచి కీర్తన భాగం ధ్యానం చేస్తున్నాం. అందులో నుంచి మాతో మాట్లాడండి. మమ్మల్ని విశ్వాసం స్థిరపరిచి ఆత్మల బలత చనిపించింది. మీ మాటల్లో తండ్రి ఉన్నటువంటి నిత్య జీవార్థమైనటువంటి విషయాలను అర్థం చేసుకునే జ్ఞానము తెలివి వివేచన మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని, మీ ఆత్మలో మీ కృపలో మీ వాక్కులు వర్ధిల్లినట్లుగా నిత్యము మీ ఆత్మ మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో నుంచి 122వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును.
అచ్చట న్యాయము తీర్చుడుకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనము స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమమును కలుగునుగాక అని నేను మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఆమేన్. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకున్నాను. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఆయనతో అన్నారంట, యెహోవా మందిరమునకు వెళదాం. ఎవరన్నారు? జనులు. ఏ జనులు అన్నారు? ఇజ్రాయేలు జనమే, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి దినం. జనులు దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళు దేవుని నామాన్ని పక్కన పెట్టి విగ్రహారాధనలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దావీదు ద్వారా దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు జరిగించి ఒక రాజ్యాన్ని స్థిరపరిచినటువంటి పరిస్థితిలో దావీదును బట్టి అందరూ కూడా మరలా దేవుని వైపు తిరగడం జరిగింది. దేవుని వైపు తిరిగినటువంటి వాళ్ళు అంటున్నారంట, యెహోవా మందిరానికి వెళదాం. అవును కదా? అలా ఉన్నటువంటి జనులు ఈరోజు యెహోవా మందిరానికి వెళదామని అంటే చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి. అది చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితి. యెరూషలేమా, మా పాదము నీ గుమ్మంలో నిలుచుచున్నవి. నీకు మాట్లాడుతున్నాడు దావీదు గారు యెరూషలేముతో. మా పాదాలు నీ గుమ్మంలో నిలవబోతున్నాయి అంటే అందరూ వద్దామని రెడీ అయ్యారు. దేవుణ్ణి సన్నిధికి వెళ్ళాలని ఆతృత మనలో పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండాలి. యెహోవా మందిరము, ఇక్కడ ఈ మందిరం దేనికి అనంటే దేవుణ్ణి ఆరాధన చేయటానికి కలిసి. మరి ఈ మందిరము దేనికి అనంటే దేవునిని మనలో నివసింపజేసుకోవడానికి. ఈ మందిరం 4 గోడలు దేవుణ్ణి ఆరాధన చేయటానికి, పరిశుద్ధులైన దేవుణ్ణి నలుగురు కలిసి ఆరాధన చేయటానికి దేవుని మందిరం. మరి విశ్వాసులైనటువంటి మందిరాలు, విశ్వాసులు అనబడినటువంటి ఆత్మీయ మందిరాలు దేనికి అంటే దేవుని ఆత్మను నివసింపజేసుకోవడానికి, దేవుని యొక్క శాసనాలను నివసింపజేసుకోవడానికి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని మనం జాగ్రత్తగా వెలిగించుకోవాల్సింది, కాపాడుకోవాల్సింది. ఆ దీపం ఆరిపోయింది. ఆరిపోయిన ఆ దీపాన్ని దేవుడు వెలుగైనటువంటి క్రీస్తు ద్వారా వెలిగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలిగించాడు. ఆ వెలుగు ఎప్పుడు కూడా అలా వెలుగుతూనే ఉండాలి. మరి మరలా అది ఆరిపోకూడదు. అది వెలుగుతూనే ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మందిరములో ఉండాలి. ఆయన మాటల ప్రకారం జీవించడానికి తాపత్రయపడాలి. ఆయన మాటలు వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మదీపానికి నూనెలాగా పనిచేయాలి. అంటే దీపం వెలిగించినప్పుడు
ఆ దీపంలో నూనె ఉన్నంత వరకే కదా ఆ వెలుగు, ఆ ఒత్తి వెలుగుతూ ఉండేది. ఆ నూనె అయిపోతే వెలుగు, ఒత్తి ఆరిపోద్ది, వెలుగు జారిపోద్ది. కాబట్టి ఆ ఒత్తి వెలుగుతూనే ఉండాలి అని అంటే ఆ ఒత్తికి నూనె కావాలి, నూనె అందుతూ ఉండాలి. నూనె అందుతూ ఉండాలంటే ఆ నూనె అయిపోకుండా పోస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ. మరి పోస్తూనే ఉన్నామా? పోస్తూనే ఉండాలి. వాక్యం అనేటటువంటి నూనె, దేవుని ఆత్మ అనేటటువంటి నూనె. వాక్యము ఆత్మ రెండు ఆ దీపంలో పడుతుంది. ఎక్కడ పడాలి? మన ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆత్మదీపాన్ని. అరుణి ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండడం వలన అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుంటూనే ఉండాలి, మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. కాబట్టి జనులు ఆ మాట అనేసరికి ఇంక సంతోషం వచ్చేసి, దేవుని శాసనాలు, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనం పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటామో, దేనికి మనం భయపడము, ఎవరికి భయపడము. వాక్యాన్ని బట్టి ఈరోజు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవునికి ఎవరు భయపడరు. నిజంగా వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళైతే ఏ విధమైనటువంటి పొరపాటును చేయడానికి కూడా ఆలోచన వచ్చినా కూడా భయపడిపోతారు. వాక్యాన్ని పట్టుకున్నవాళ్ళు, దేవుని ఆత్మతో నడిచేవాళ్ళు, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధన చేయాలని తాపత్రయపడే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి యెరూషలేముతో అంటున్నాడు, మా పాదములు నీ గుమ్మములు నిలుచుచున్నవి, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలుకు నియమింపబడిన శాసనాలను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రముల వారు. ఇప్పుడు వారి గోత్రాలు లేవు, మనమే ఉన్నాం. మనం వారి గోత్రం కాదు, అన్నిల్లో నుంచి వచ్చినటువంటి క్రీస్తుని విశ్వసించినటువంటి అన్నిల్లో నుంచి వచ్చినటువంటి వారు క్రైస్తవులు. శిష్యులుగా జీవించడానికి తాపత్రయపడి జనాంగం, శిష్యులుగా జీవించడానికి తాపత్రయపడాలి. ఇప్పుడు ఆయన మనం తెలుసుకున్నాం, తండ్రి అయిన దేవుడిని తెలుసుకున్నాం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మనం తెలుసుకున్నాం యేసు ద్వారా. మరి యేసు ద్వారా ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఎంత మహిమపరచాలి, ఆయన మనం ఎంతగా కనపరచాలి. ఆయన తన మాటలతో, తన యొక్క ఆత్మతో మన హృదయాన్ని, ఆలోచన, తలంపులను సరిచేసి మార్చి తన సన్నిధిని నిలబెట్టుకున్నాడు కదా. అందుకు మనము ఆయన ఎంతగా ఆరాధన చేయాలి, మనం ఆలోచన చేయాల్సింది దేవునికి మనం ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాము. ఆయన సన్నిధిలో ఉండడానికి తాపత్రయపడాలి, ఎక్కువగా గడపడానికి తాపత్రయపడాలి. అట్టి స్థితిని దేవుడు సంఘానికి కలిగించాలి. ఎప్పుడు ఎక్కువగా దేవునితో ఉండేటటువంటి, దేవునితో సహవాసం చేసేటటువంటి ఒక జనాంగముగా మనం ఉండాలనే ఆలోచన, తలంపులు మన హృదయంలో ఎప్పుడూ కలుగుతూనే ఉండాలి. దావీదు దేవునికి ఏంటి? దావీదు హృదయానుసారం. అంటే దేవుని హృదయం ఏమై ఉందో దావీదుకి తెలుసు, దాన్ని బట్టే దావీదు నడిచాడు. అంటే దేవుడు తన ప్రజలను కాపాడాలని కోరుతున్నాడు, తన ప్రజలు తన శాసనాల ప్రకారం ఉండాలనుకున్నాడు, తన ప్రజలు సురక్షితంగా నడవాలని కోరుకున్నాడు, తన ప్రజలు తనని కాపరిగా చేసుకొని జీవించాలని, ప్రజలందరూ జీవించాలని దేవుడు అనుకున్నాడు. అందుకని దేవుడు దావీదుని నిలబెట్టుకున్నాడు. దావీదు వాస్తవం చెప్పాలంటే గొర్రెలకు కాపరిగా ఉండి గొర్రెల్లో ఏది కూడా తప్పిపోకుండా కాపాడుకున్నాడు, చనిపోకుండా కాపాడుకున్నాడు. అంటే వాటి మీదకి వచ్చినటువంటి భయంకరమైన జంతువుల్ని నాశనం చేసి తన గొర్రెలను కాపాడుకున్నాడు. ఒక మంచి రాజుగా ఉన్నాడు, మంచి పరిపాలన ఇచ్చాడు. శత్రు సైన్యాన్ని తన రాజ్యంలోనికి రాకుండా
తను కాపాడగలిగాడు, చుట్టూతో ఉన్నటువంటి శత్రువులను జయించగలిగాడు. అంతేకాదు దేవుని శాసనాలకు దగ్గరగా ఉన్నవాడు, దేవుని యొక్క ఆజ్ఞలకు దగ్గరగా ఉన్నవాడు, దేవుని ఆజ్ఞలు ఏది మీరకుండా జీవించడానికి తాపత్రయపడినవాడు. ఒక్క విషయంలో తప్ప, దేవుడే అన్నాడు అన్నమాట, ఒక్క విషయంలో తప్ప దావీదులో ఏ లోపమో చూడలేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి దేవుడు దావీదును చూసిన విధానం. అందుకే దావీదుకి దేవుడంటే అంత ఇష్టం ఎందుకు? దేవుడంటే అంత ఇష్టం ఎందుకు దావీదు? దేవునితో తనకున్న అనుబంధం అలాంటి. మరి ఈరోజు ఎవరికి అన్ని జనాంగాల్లో, అన్ని జనుల్లో కూడా చాలామంది దేవుడితో అనుబంధం అని చెప్తారు అని వాళ్ళు ఆరాధన చేసే వారితో ఉన్నారు. వాళ్ళు విగ్రహాల ఆరాధన చేసిన వాళ్ళు, వాళ్ళతో ఉన్న అనుబంధం వాళ్ళు పెట్టుకున్నారు అంతే. కానీ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ వల్ల రాజ్యాలేమీ కట్టబడలేదు, వాళ్ళ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అలాంటి వాళ్ళ గొప్పతనం వాళ్ళకి అలా అంతే, అంతవరకు అతను అక్కడే ఎదిగాడు అన్ని విధాలుగా, పేరు ప్రఖ్యాతలు అతను వచ్చినాయి అంతే. దానివల్ల రాజ్యానికి ఒరిగింది ఏం లేదు. కానీ దావీదు వల్ల రాజ్యానికి ఒరిగింది బోలెడంత ఉంది. ఒక రాజ్యం స్థాపించబడినట్లుగా ఉంది, విగ్రహారాధన లేదు, ఆత్మారాధన ఉంది, ఇంకా అనేకమైనటువంటి వాగ్దాన నెరవేర్పుకు మూల కారకుడిగా ఉన్నాడు దావీదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు దావీదు వల్ల. చూడండి దావీదు మాట్లాడుతున్న మాట, దావీదు దేవునితో ఏ విధంగా ఉన్నాడో మనం గుర్తిరిగి ఉంటే, దావీదు ఇంకా ప్రజలందరూ ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు. కానీ జనులందరూ అనేసరికి ఆయన సంతోషించాడు. అంటే అప్పుడు దాకా ఆయనకి సంతోషము జనులు ఎలా అన్నటువంటి సంతోషం లేదు. మిగతా వాటిలో సంతోషంగా ఉన్నాడు. రాజ్యాన్ని కాపాడుతున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు, జయం పొందుకుంటున్నాడు. కానీ జనులు ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి చాలా బాధగా ఉండేవాడు. అది వాస్తవమే, తన యొక్క చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితుల్లో. తర్వాత దావీదు వంశీయులు సింహాసనం స్థాపించబడ్డాయి ప్రజలందరినీ ఏలటానికి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడు. యెరూషలేము నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరు నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎస్, నీ మాటను మనం మర్చిపోకూడదు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు తప్పనిసరి. అక్కడున్నటువంటి పరిస్థితులు బట్టి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యతను దేవుడు క్రైస్తవ సమాజానికి ఇచ్చాడు. యెరూషలేము క్షేమం కొరకు, యెరూషలేము ప్రజల క్షేమం కొరకు. 4 గోడలు కట్టడాలు కాదు, అక్కడ ప్రజలు రక్షణ పొందుకోవాలి. వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు ప్రతి క్రైస్తవునికి ఇచ్చాడు. ఎందుకనంటే వాడు లేకపోతే క్రీస్తు లేడు కాబట్టి. వాళ్ళు ఎవరు లేకపోతే క్రీస్తు అవసరం లేదు. దేవుడు ఇజ్రాయేల్ని ఏర్పరచుకోకపోతే, ప్రత్యేకంగా జనాంగముగా ఏర్పరచుకోకపోతే యేసుక్రీస్తు అవసరమే ఉండేది కాదు. అని ఇజ్రాయేల్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఇజ్రాయేల్ జనాంగంలోని క్రీస్తును పుట్టించి ఆ క్రీస్తును లోకరక్షకుడిగా దేవుడు నియమించాడు. లోకమందరికి ప్రభువుగా ఆయన తన కుమారుని నియమించాడు. కాబట్టి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరము. ఎందుకనంటే మనం నెమ్మదిగా ఉండాలి కదా. అదే కదా పౌలు గారు అంది, మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం అంతేనా మంచిది. ఇజ్రాయేల్ కానీ ప్రతి దేశాన్ని ఎక్కడెక్కడైతే రాబో దినాల్లో జరిగే ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుని ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడ యుద్ధాలు ఆగిపోవాలి.
అక్కడ శాంతి సమాధానం రావాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. వచ్చే సమయంలో యుద్ధము బలం భయంకరమైన యుద్ధాలు వచ్చినప్పుడే దేవుని చిత్తంలో వస్తూనే ఉంటాయి. దేవుని చిత్తంలో వస్తూనే ఉంటాయి ఆయన చిత్తంలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు, యుద్ధాలు వస్తాయి, కరువు వస్తుంది, సరైన తిండి ఉండదు, హాస్పిటల్ ఉండదు, కరెంట్ ఉండదు. అర్థమైందా? అసలు ఎక్కడ ఎవరున్నారు, రాత్రి అయితే ఎక్కడ ఎవరున్నారో ఏంటో తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు రాకుండా ముందుగా ప్రభువుని వేడుకోవాల్సిన అవసరం ఎంతైనా చాలా జాగ్రత్తగా ఉంది. నీకు క్షేమం కలుగును గాక అని నేను అంటాను. ఎవరి నిమిత్తము? సహోదరు నిమిత్తం. దావీదు అంతగా యెరూషలేముని ప్రేమించు. అలాగే యెరూషలేమును ప్రేమించే వారంతా కూడా వర్ధిల్లుతారు. ప్రభువుని ప్రేమైన దేవుని సన్నిధి. ఈ మాటలను బట్టి చాలా జాగ్రత్తగా దేవునితో సహవాసం లేదని తాపత్రయపడదాం. యెహోవా మందిరమునకు వెళుతామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఆ మాటను బట్టి మనము దేవుని మందిరంలో ఎక్కువగా గడపడానికి తాపత్రయపడదాం. ఆయన మందిరానికి వెళ్ళాలని తాపత్రయం మనలో ఉండాలి. ఇప్పుడు మరి మర్చిపోవద్దు. దేవునితో ఉండటానికి, దేవుని ఆత్మలో దేవుని వాక్కులు వర్ధిల్లడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటల్ని ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్ల చేసి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం